హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేవతి బంగారి. ఈరోజు స్పెషల్ ఏంటంటే అంగన్వాడీలో పాలు ఇస్తారు కదా, వాటితోని నేను కోవా అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే పెట్టేస్తున్నాను. చూసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అందుకనే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏమనుకోకండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 1 లీటర్ పాలు తీసుకుంటాం కదా, తీసుకొని కొంచెం మరిగిన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ అయితే లెమన్ యాడ్ చేసుకోవాలి. అలా కొంచెం సేపు మరిగిన తర్వాత అవైతే మనకి ఇలా విరిగినట్టయితే కనిపిస్తుంది కదా. ఇలాగా విరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంటే మనకి ఇలాగ ఇంత క్వాంటిటీ అయితే వస్తుంది. పాలదంతా సెపరేట్ అయిపోయి ఇంకా మనం బెల్లం అయితే తురుముకొని ఎంత క్వాంటిటీ కావాలో మన స్వీట్ టాలరెన్స్ బట్టి బెల్లం అయితే తురుముకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ప్రిపేర్ చేసింది అయితే మా పాప కోసం, అందుకనే స్వీట్ కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తనకి ఈ కోవా అంటే చాలా ఇష్టం, అందుకని ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే బెల్లం తురుక్కున్న తర్వాత కొంచెం ఇలాగా కొంచెం దగ్గరికి అవనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కోవా వాటర్ అయితే తీసుకున్నాం కదా, ఆ సెపరేట్ అయిన కోవా అంతా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం అలాగా సెపరేట్ చేస్తూ కలుపుకోవడమే. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతే. కొంచెం అడుగు పట్టనవ్వకుండా కలుపుకుంటే సరిపోతుంది. 1 లీటర్కి అయితే మనకి ఒక పావు అయితే వస్తుంది, అందుకే ఇంత రేట్ ఇది బయట కూడా. ఒక 5 మినిట్స్ అయితే ఇది ఇలా ఉంచేసి అలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ ఇలా చేస్తే సరిపోతుంది. మనకి కోవా అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను, టేస్ట్ అయితే బాగుంటుంది కదా అని. మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.